వెల్కమ్ టు ఐ న్యూస్. 1977లో నాసా ప్రయోగించిన వైజర్ 1, వైజర్ 2 అంతరిక్ష నౌకలు ప్రస్తుతం మన సౌర వ్యవస్థ సరిహద్దులు దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ రెండు నౌకల్లో బంగారు రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డుల్లో మన తెలుగు భాషలో కూడా గ్రీటింగ్ ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఆ రికార్డులో ఏముంది? ఈ యాత్ర లక్ష్యం ఏంటి? పూర్తి విశ్లేషణ మా ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. బిగ్ జర్నీ 1977లో ప్రారంభమైన వైజర్ 1, వైజర్ 2 ప్రయాణం ఇప్పుడు 48 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కొనసాగుతోంది. ఈ రెండు నౌకలు ప్రస్తుతం మానవ నిర్మిత వస్తువుల్లో అత్యంత దూరం ప్రయాణించిన వాటిగా రికార్డు సృష్టించాయి. ఈ ప్రయోగాల ముఖ్య లక్ష్యం మన సౌర వ్యవస్థకు అవతల ఉన్న విశ్వంలో ఎక్కడైనా జీవం లేదా నాగరికత ఉంటే వారికి మానవాళి ఉనికిని తెలియజేయడం. అందుకే నాసా ఈ రెండు వైజర్ నౌకల్లో 12 అంగుళాల బంగారు పూతతో కప్పబడిన రాగి డిస్క్లను ఉంచింది. వీటినే వైజర్ గోల్డెన్ రికార్డ్ అంటారు. ఈ రికార్డులు దాదాపు 1000 మిలియన్ సంవత్సరాల వరకు పాడవకుండా ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇందులో భూమిపై ఉన్న జీవ వైవిధ్యం, సంస్కృతులు, సైన్స్ తో పాటు మానవ ధ్వనులు రికార్డ్ చేయబడ్డాయి. ఈ గోల్డెన్ రికార్డులో రికార్డ్ చేయబడిన 55 వేర్వేరు భాషల శుభాకాంక్షల్లో మన తెలుగు భాష కూడా ఉంది. నమస్కారం, ఒక చిన్న సుదూర ప్రపంచం నుండి శుభాకాంక్షలు అనే సందేశం ఇందులో రికార్డ్ అయి ఉంది. వైజర్ 1, వైజర్ 2 నౌకలు ప్రస్తుతం మన సౌర వ్యవస్థ సరిహద్దులు దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తున్నాయి. అవి పంపే డేటా భూమికి చేరటానికి గంటల సమయం పడుతోంది. ఎప్పుడైనా విశ్వంలో ఉన్న అన్య నాగరికతలు ఈ గోల్డెన్ రికార్డులను కనుగొంటే వారికి మానవాళి గురించి, మన తెలుగు గురించి తొలి సందేశం అందుతుంది. ఇది నిజంగా మానవ మేధస్సుకు ఒక సాక్ష్యం.